విశాఖలో ప్రపంచ యోగా దినోత్సవ ఏర్పాట్లను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి టి కృష్ణబాబు సమన్వయం చేస్తున్నారు. ఈ నెల 21న అనేక ప్రపంచ రికార్డులు నెలకొల్పుతామంటున్న కృష్ణబాబుతో ఈటీవీ ముఖాముఖి. ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలకి విశాఖపట్నం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. మొత్తం 10,000 మంది ఉద్యోగులు, అధికారులు, అలాగే 10,000 మంది పోలీసులు ఈ ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నమయ్యారు. ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలకు సంబంధించి విశాఖపట్నం నుండి ప్రత్యేకంగా అన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. అధికారులకి మార్గదర్శకాలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మనతో ఉన్నారు. ఏ రకంగా చేస్తున్నారు? యోగాంధ్ర మనం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆల్మోస్ట్ 21వ తారీఖున జూన్లో ఏదైతే ఇంటర్నేషనల్ యోగా డే ఉందో అందులో అత్యధికంగా ప్రజల్ని ఇన్వాల్వ్ చేయడం, అంటే యోగా బెనిఫిట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసి యోగా ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళని మోటివేట్ చేయడం అనేది ముఖ్యమైన అంశం. ముఖ్యమంత్రి గారు యోగా అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్గా తీసుకోవడం, అలాగే యోగా అనేది ప్రివెంటివ్ హెల్త్లో ఒక భాగంగా మనం తీసుకోవడం అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి ఈ పర్టికులర్ డే నాడు యోగా చేయడమేనే కాకోకుండా ప్రాపర్గా ప్రజల్ని ట్రైన్ చేసి యోగాలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి యోగా వలన బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇది వాళ్ళ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఇంప్రూవ్ చేసేటట్టు చేయాలి అనేది ముఖ్యమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం మనం ఆల్మోస్ట్ ప్రతి విలేజ్లో కానీ వార్డ్ సెక్రటేరియట్లో కానీ మన ఎంప్లాయీస్తో ప్రతి ఇంటింటికి వెళ్ళి యోగా గురించి ఎక్స్ప్లెయిన్ చేసి యోగా బెనిఫిట్స్ అది ఎక్స్ప్లెయిన్ చేసి అందులో పార్టిసిపేట్ చేయడానికి మోటివేట్ చేసి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 2,20,00,000 మంది ప్రజలు ఇందులో రిజిస్టర్ అయ్యారు. అలాగే వాళ్ళందరినీ ట్రైన్ చేయడానికి ఒక క్యాస్కేడ్ ట్రైనింగ్, అంటే మాస్టర్ ట్రైనర్స్ని డెవలప్ చేశాము. ఢిల్లీ వాళ్ళు ట్రైన్ చేశారు. ఆ మాస్టర్ ట్రైనర్స్ మళ్ళీ విలేజ్ లెవెల్ మన ఎంప్లాయీస్ని ట్రైన్ చేశారు. సో వాళ్ళు వెళ్ళి విలేజ్లో డిఫరెంట్ గ్రూప్స్గా 50 మందిని గ్రూప్గా చేసి వాళ్ళు వాళ్ళు ట్రైన్ చేశారు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ చూస్తే కనుక ప్రతి విలేజ్ సెక్రటేరియట్ కానీ వార్డ్ సెక్రటేరియట్ పరిధిలో కనీసం ఒక 10 మంది ట్రైన్డ్ వాలంటీర్స్, ట్రైన్డ్ ఇన్స్ట్రక్టర్స్ మనకు అందుబాటులో ఉన్నారు. 3 రోజులు కంటిన్యూస్గా యోగా ప్రాక్టీస్ చేసి వాళ్ళు ప్రాపర్గా చేస్తున్నారని ట్రైనర్ సర్టిఫై చేసిన వాళ్ళందరికీ కూడా ఆటోగా జనరేట్ అయ్యేటట్టు సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం జరిగింది. దీంతోపాటు ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలో కూడా ఒక థీమ్ మీద ఒక మేజర్ యోగా ప్రోగ్రామ్ మనం 26వ తారీఖు నుంచి మే 26వ తారీఖు నుంచి స్టార్ట్ చేశాము. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మనం 26 ఈవెంట్స్ మనం కంటిన్యూ చేసి వీళ్ళందరినీ ప్రజల్ని పెద్ద ఎత్తున డిఫరెంట్ గ్రూప్స్ లాగా థీమ్ బేస్డ్గా చేయడం జరుగుతోంది. టూరిస్ట్ లొకేషన్స్ని పాపులరైజ్ చేయడం, అలాగే యోగాని కూడా మనం ప్రాక్టీస్ చేయించడం ద్వారా ఆల్మోస్ట్ మనం 103 లొకేషన్స్లో మనం చేస్తున్నాము. 16th, 17th, 18th 3 రోజులు స్టేట్ లెవెల్లో విజయవాడలో జరుగుతున్నాయి. సో వాటిల్లో విన్నర్స్ అందరినీ కూడా మనం ఇక్కడ తీసుకొచ్చి ప్రైమ్ మినిస్టర్ గారితో జస్ట్ పరిచయం చేయడం, అంటే కలపడానికి ఏర్పాటు చేస్తున్నాము. ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో హయ్యెస్ట్ నెంబర్ యోగా పెర్ఫార్మెన్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది ట్రై చేస్తున్నాము. ఇంతకుముందు సూరత్ 1,47,000 మందితో రికార్డు ఉంది. మనం ఆల్మోస్ట్ 3 లక్షల పైన ఒకే లొకేషన్లో ఇక్కడి నుంచి ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ రికార్డు అధిగమించాలనేది మనం ప్రయత్నంగా చేస్తున్నాము. సుమారు 7,500 బస్సులు మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. అలాగే ఆటోలు కానివ్వండి, లోకల్ వాళ్ళకి ఇతర వెహికల్స్ మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. 326 కంపార్ట్మెంట్స్ మనం ఆర్గనైజ్ చేసి సో వాళ్ళకి కావలసిన సదుపాయాలు క్రియేట్ చేయడానికి మన మ్యాట్ కానీ, టీషర్ట్స్ కానీ, ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ, మెడికల్ అరేంజ్మెంట్స్ కానీ, వాటర్ అరేంజ్మెంట్స్, టాయిలెట్స్ అరేంజ్మెంట్స్, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అన్ని డిపార్ట్మెంట్ల సహకారం తీసుకుని చేయడం జరుగుతుంది. ప్రాపర్గా మనం రెయిన్ ప్రూఫ్ టెంట్ వేసి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 25,000 మంది స్టూడెంట్స్తో సూర్య నమస్కారం చేయించి ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి మరికొన్ని సజెషన్స్ ఇచ్చారు. ఆ సజెషన్స్ బేసిస్ మీద మనం 19వ తారీఖున ఒక డ్రై రన్ వాళ్ళు చెక్ చేసుకుని ఆ రోజు ఏమి కన్ఫ్యూజన్ లేకుండా తీసుకురావడానికి, అలాగే పార్కింగ్ ఏరియాస్
మనం అరేంజ్మెంట్స్ చేసుకోవడం, లైటింగ్ కానీ అదర్ ఇష్యూస్ కానీ మనం చేయడానికి ఆర్గనైజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రిపరేషన్స్ కంప్లీట్ చేస్తున్నాము. విశాఖతో మీకు విడదీయరనే బంధం ఉంది. అధికారిగా, విశాఖపట్నం పోర్ట్ చైర్మన్గా, అలాగే ఇప్పుడు ఈ రోజున ఈ మొత్తం బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉండి ఈ ఏర్పాట్లన్నీ మీరు పరిశీలిస్తారు. ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ప్రధానమంత్రి ప్రత్యేకించి చాలా దృష్టి పెట్టిన కార్యక్రమం. ఇది ఆయుష్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్లోకి వస్తుంది. ముఖ్యమంత్రి గారు ఈ బాధ్యత అప్పచెప్పారు. డెఫినెట్లీ అంటే వైజాగ్ మనం ప్రజలు, ప్రజాప్రతినిధులు, అలాగే అధికారులు అందరూ తెలిసిన వాళ్లే. సో డెఫినెట్లీ ఇదొక ఛాలెంజింగ్ ప్రోగ్రాము. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఆలోచనల్ని అనుగుణంగా మనకిచ్చిన బాధ్యత పూర్తి స్థాయిలో నెరవేర్చడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాం. ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు చక్కగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి టి కృష్ణబాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.